ఇవాళ మార్నింగ్ నా డేని జీరా పుదీనా వాటర్ తో స్టార్ట్ చేశాను. ఇంకా కొంచెం సేపటి తర్వాత బ్రేక్ఫాస్ట్ కి అయితే ఎగ్ దోశ వేస్తున్నాను. ఎగ్ దోశలో నార్మల్ కారం కన్నా మసాలా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దానిలో పల్లి చట్నీ చేశాను. సో ఇంకా అది వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. మార్నింగ్ స్నాక్ గా అయితే ఇవాళ కర్బూజా తిన్నాను. నేను అగరబత్తి స్టిక్స్ వెలిగిస్తాను కదా తులసమ్మ దగ్గర, ఇంకా అవన్నీ ఉన్నాయి. సో ఒక పాట్ లో నుండి ఇంకో పాట్ లోకి ట్రాన్స్ఫర్ చేసే గేమ్ ఆడుకుంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే నేను ఇవాళ బీరకాయ కర్రీ ఉన్నాను. ఇంకా పైన స్కిన్ తో చట్నీ అయితే చేశాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ అయితే పీనట్స్ ని డ్రై రోస్ట్ చేశాను. షణ్మమ్మ కోసం అయితే ఇక్కడ నేను మిల్లెట్ పాన్ కేక్ వేస్తున్నాను. ఇది చాక్లెట్ ఫ్లేవర్ స్లర్ప్ ఫామ్ వాళ్ళది తీసుకున్నాను. ఇంకా స్నాక్స్ ఏం లేవు, షణ్వికి రొటీన్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఇది ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు దానిలో అయితే నేచురల్ ఇంగ్రీడియంట్స్, ప్రిజర్వేటివ్స్ ఏమేమో అంటారు, బట్ మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, సో అందుకనే అనమాట. నైట్ డిన్నర్ కి అయితే పెసరట్టు వేసేసాను. ఇంకా దానిలో కొద్దిగా జీలకర్ర, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకొని కాల్చి ఆఫ్టర్నూన్ చేసిన బీరకాయ చట్నీ ఉంది కదా అది వేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫైనల్ గా డే అయితే ఇలా ఎండ్ అయింది. బాయ్.